V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. అప్పుడు జనతా కాలనీ వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీలో అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో పాల్గొని స్వామివారికి మొక్కుబడులు చెల్లించారు. పాతలు కార్యక్రమం మొత్తం స్థాపించిన దగ్గర నుంచి మొదటి వరకు చేసేవారు. వాళ్ళు అందరూ మా కొత్త కమిటీ అంటే కమిటీ ఏం కాదు, మమ్మల్ని సరదాగా చేస్తున్నాం. ఆంజనేయ స్వామి దేవుని అందరికీ ఉండాలని అయితే సందర్భంగా అన్నదానం పెట్టుకున్నాం. సుమారు ఎంతమందికి అన్నదానం? ఎంతమంది కంటే 1500 మంది కావచ్చు. ఎందుకంటే అందరం కలిసి ఒక్క మాటని ఈ పండగ చేసుకుంటాం. నేటి 3వ వార్షికోత్సవం. నా పేరు వెంకటరమణ. అందరం కలిపి డబ్బులు వేసుకుని డొనేషన్ వేసుకుని బొమ్మ కట్టాం. అంతా బాగా చేసుకుని 3 సంవత్సరం వచ్చింది కాబట్టి అందరం కోవాలి వాళ్ళందరం కలిసి ఒక అనుసంధానం చేసుకొని అందరం చేసుకుందాం, సరదాగా ఉంటుంది. 3 సంవత్సరం కాదని అందరం కలిసి మాట్లాడుకుని గ్రామ పెద్దలు అందరం కలిసి మాట్లాడుకుని పెట్టాం. మా ఏరియాలో ఉన్న కార్యకర్తలు అందరం డబ్బులు డొనేషన్ చేసుకొని 3 భోజనాలు పెట్టింది కార్యక్రమం. శనివారం నైట్ అన్నసారం పెట్టుకుంటాను. అందుకే అదే మాకు స్వామి అభయం ఇచ్చిందండి, అభయాంజనేయ స్వామి. పుష్పాంజనం దర్పయామి ఇదా ఆత్మ ప్రదక్షిణేనా. అయ్యా అలా 3 సార్లు రాహిమాన్ కృపా నిజాం శరణాగత వక్షల అన్యదాశరణం నాస్తే తమేవాయాశరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహేశ్వర జనార్దన జనార్దని అలా చెప్పండి మమ్మ.